2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 50% లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రతిపాదించగా లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. సో ఇవాళే ఈ బిల్లుల్ని ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే 2029 నుంచి మహిళా రిజర్వేషన్ కూడా అమలయ్యేలాగా రాజ్యాంగ సవరణ కూడా చేస్తారు అనే అంశం చర్చకు వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. సో 2029 కల్లా ఈ మొత్తం మార్పులన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని పార్టీలతో మిత్రపక్షాలతో కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా అంతర్గతంగా చర్చలు జరిపారు. సో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ బిల్లులకు సంబంధించినటువంటి విషయాలు చూద్దామనేటువంటి ఇండికేషన్ ఇచ్చాయి. సో ఆ నేపథ్యంలో ముందుగా అయితే క్యాబినెట్ నుంచి ఒక క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సో క్యాబినెట్ నుంచి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో ఇంట్రడక్షన్ చేసిన తర్వాత తిరిగి ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి మళ్ళీ ఈ బిల్లులను ఆమోదించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. సో ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇదంతా ప్రక్రియ అంతా కూడా మే 4 కల్లా ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తవుతుంది. వెస్ట్ బెంగాల్, కేరళ అలాగే అస్సాం ఇతర రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మే 4 కల్లా పూర్తవుతుంది. సో ఆ తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి. ఆ మేరకు 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. అయినప్పటికీ అది 2034 తర్వాత అమల్లోకి తీసుకురావాలని అప్పుడు అందులో పొందుపరిచారు. సో దాన్ని అమెండ్ చేస్తూ 2029 నుంచే దాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా కొత్త అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారు. సో ఆ అమెండ్మెంట్కు 2011 సెన్సెస్ ఆధారం కాబోతున్నాయి. హరి, అయితే అఖిలపక్షం ఉంటుందా? అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూచాయగా మాత్రమే సమాచారం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్, గ్రేటర్ డీటెయిల్స్ ఏవి లేవు. సో ఆ డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకోవాలని విపక్షాలన్నీ కూడా ఆశిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటివరకు అయితే దానిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. సో ఇప్పుడు ఈరోజు అయితే క్యాబినెట్లో ఈ బిల్స్కు మాత్రం క్లియరెన్స్ ఇచ్చి సో లేటర్ స్టేజ్లో విపక్షాలతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.